రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు అలాగే విద్యాసాగర్ రావు నిరుపేదలకు వృద్ధులకు 45 దుప్పట్లు అందించగా చిప్పలపల్లి నాయకులు కోమటి గ్రామస్తుల చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిప్పలపల్లి గ్రామానికి చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావులు అనేక సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయం, చీరలు, యువతులకు పుస్తలు, వృద్ధులకు దుప్పట్లు అందించారు. మా గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మటి రాజమల్లు, గాడిచెల్ల రామచంద్రం, తాడపు ఎల్లం, కంచర్ల రాజలింగం గౌడ్, సుద్దాల హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా 5 ఉన్నారు కుమ్మరుల ముసలి ఇట్లా అయిపోయాడు మంది అనుకున్నారు అనుమో గిరిజుడే రాజావు అల్లుని చూస్తున్నా. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో 45 మంది నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు గూడెం గ్రామానికి చెందిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగరరావు గారికి మా చిప్పలపల్లి గ్రామానికి ఒక 45 బ్లాంకెట్స్ ఇవ్వాలని కోరడంతోనే మా చిప్పలపల్లిపై దయతలిసి 45 బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామంలో ఇంతకుముందు కూడా పుస్తమట్టెలు, ఆర్థిక సాయం, దుప్పట్లు, చీరల పంపిణీ చేసినారు. నిత్యావసర సరుకులు చేసినారు. మా చిప్పలపల్లి గ్రామం తరఫున వారికి చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారు ఆయుర్వేదాల సంతోషాలతో ఉండి దేవుడు వాళ్ళపై చల్లని కృపతో వాళ్ళు నిండు నూరేలు ఉండి ఇదే విధంగా అందరికీ సహాయం చేయాలని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు గారు మరియు విద్యాసాగర్ రావు వారికి వాళ్ళ కుటుంబానికి మేము చిప్పలపల్లి గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సేవలు చేసిండు. చిప్పలపల్లికి నిత్యావసర సరుకులు కానీ, మరియు పుస్తమట్టెలు కానీ, మరియు చెద్దలు కానీ, మరియు అదేవిధంగా ఇప్పుడు సుతా మన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మటి రాయమల్లు పిలుపు మేరకు విద్యాసాగరరావు గారు గూడెం గ్రామానికి చెంది ఆయన కోరగానే ఒక 45 దుప్పట్లు మా చిప్పలపల్లి వృద్ధులకు పంపడం చాలా సంతోషకరము. మేము చిప్పలపల్లి గ్రామ తరపున అందరము పెద్దలము, మేము గ్రామంలోని యువకులము అందరము
వారికి వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాము. ఇక ముందు సుతా మా చిప్పలపల్లి గ్రామానికి వారు ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని మరి గూడెం గ్రామవాస్తవులైన శ్రీ చిట్టినేమి మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ రావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని నిరుపేదలైనటువంటి మహిళలకు మరి వృద్ధులకు వికలాంగులైన మహిళలకు 45 మందికి మరి దుప్పట్ల పంపిణీ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. మరి ఎల్లప్పుడూ మా గ్రామానికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయినప్పుడు వాళ్ళకి పుస్తమట్టలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇంకా రకరకాల నిత్యావసర సరుకులు పంపిణీలో మా గ్రామానికి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ట్రస్టుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము మా గ్రామం తరఫున మా గ్రామంలోని పెద్దలందరి తరఫున వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మున్ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించాలి, వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. జిల్లా చిప్పలపల్లి గ్రామానికి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ రావు గారు మా ఊర్లో ఇట్లా చలికాలం వచ్చింది, ఏమైనా సహాయం చేయాలి దుప్పట్లు చెద్దలు అనగానే వాళ్ళు వెంటనే స్పందించి ఒక 45 దుప్పట్లు వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, పేదవారికి ఇవ్వడం జరిగింది, పంపడం జరిగింది. ఇంకోటి మా ఊర్లో ఎప్పుడైనా ఒక పేదింటి కుటుంబంలో పెళ్లి జరుగుతుందనే అనగానే పుస్తమట్టలు కానీ, ఆర్థిక సహాయం కానీ, బియ్యం కానీ, ఇంకా వగేరా వగేరా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ట్రస్ట్కు వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా ఊరు గ్రామం నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.